ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాం. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలో ఉన్న ప్రతి అవయవము తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమ యందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరంలో అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. ఈ యొక్క 4వ అధ్యాయంలో మొదటి భాగం ఇది. 16వ వచనం వరకు ఐక్యతలో కలిసి సాగండి అనే భాగాన్ని పౌలు భక్తుడు వివరిస్తూ చివరిగా ఈ మాటలు చెప్తూ ఉన్నాడు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారు మగు వరకు ఆయన ఈలాగున నియమించెను. ఇక్కడ 3 అంశాలను ప్రస్తావిస్తూ ఉన్నాడు. విశ్వాస జీవితంలో ఒక క్రైస్తవునిగా మనము జీవించాల్సిన వాటి విషయంలో మాట్లాడుతూ ఇక్కడ మరొక 3 అంశాలను 11 నుంచి 12 వచనాలు తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్లో తేడా ఉంటుంది. 3 అంశాలు ప్రస్తావిస్తున్నాడు. ఏమిటి 3 అంటే క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి 3 ప్రాముఖ్యమైన విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. మొదటిది ఏమంటాడంటే మనమందరము సమిష్టిగా మాట్లాడుతున్నాడు. అందుకనే యూనిటీ అనే మాట చెప్పుకుంటున్నాం. సంఘము ఐక్యంగా, సంఘములో ఉన్న ప్రతి వారు కూడా, అది మనమందరము అంటే దాని అర్థం అది విశ్వాస విషయములోను అంటాడు. అది మొదటి విషయం అండి. ఏమిటి విశ్వాస విషయం? ఇంతకుముందు కూడా విశ్వాసాన్ని సంగతి మాట్లాడాడు. మొదటి అధ్యాయములో విశ్వాసమును గురించి మాట్లాడాడు. ఆ మాటకు ఇక్కడున్న భావనకు ఆ ముందు చెప్పినటువంటి భావానికి ఉన్న వ్యత్యాసం ఏమిటంటే అది రక్షణకు సంబంధించినటువంటి విశ్వాసాన్ని గురించి మాట్లాడాడు. అందరము ఒకే విశ్వాసము కలిగి ఉన్నాము. యేసు ప్రభు మన కొరకు మన అపరాధముల నిమిత్తము మరణించి పాతిపెట్టబడి ఆయన 3వ దినమున తిరిగి లేచి మనలను నీతిమంతులుగా తీర్చాడు అని ప్రభువుని నమ్మాం. ఆ విశ్వాసము దేవుని దగ్గర నుంచి వస్తుంది అనే మాట కూడా మనం చెప్పుకున్నాం. ఇక్కడ మాట్లాడుతున్నది మరొక అంశం అండి. ఇది ఏమిటంటే ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ ఫెయిత్. ఇట్ ఈస్ ద బాడీ ఆఫ్ ఫెయిత్, లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే డాక్ట్రిన్. ఫెయిత్ ఏమి నమ్ముతున్నాం, మనం ఏమి నమ్ముతున్నాం? మనమందరము విశ్వాస విషయములోను, బాగా గమనించండి, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వమును పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఆయన ఈలాగున నియమించను. 3 విషయాలు నియమించాడు. మొదటిది ఏమిటట? విశ్వాస విషయములో ఏకత్వము కలిగి ఉండాలి. సంఘము యొక్క ఐక్యత ఏమండి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఫెయిత్. మనం ఏమి నమ్ముతున్నాం? కొన్ని సంఘాల్లో మనం గమనించినట్లయితేనండి, మరి ముఖ్యంగా చాలామంది వస్తూ పోతూ ఉండే దగ్గర
వాళ్ళకు దే డోంట్ నో వాట్ దే బిలీవ్. అందరికీ నమ్మేది ఏమిటంటే దేవుడు ఉన్నాడు, యేసుప్రభు దేవుడు, ఆయన మమ్మల్ని క్షమించాడు, మేము విశ్వాసులము, ఒక రోజున యేసుప్రభు వస్తాడు, మనమందరం ఎత్తబడతాము, పరలోకానికి వెళ్ళిపోతాం, అయిపోయిందండి. అది అంతా కూడా మనము రక్షించబడడానికి మనము నమ్మింది. ఇక్కడ బోధ. అందుకే ఇవన్నీ జరగడం కొరకే ఆయన కొందరిని కాపరులుగాను ఉపదేశకులుగాను నియమించను, సంఘానికి అనుగ్రహించను. పోయిన వారం కూడా మనం బోధ విషయం ఆలోచన చేశాం. డాక్ట్రిన్ అనేది కామన్ ఫెయిత్, మనం ఏమి నమ్ముతున్నాం, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో చాలా విచారకరమైన సంగతి ఏంటంటే అండి, నేను చాలామంది పాస్టర్లతో పనిచేస్తూ ఉంటాను. చాలామంది పాస్టర్లకి వాళ్ళు ఏమి నమ్ముతున్నారో వాళ్ళకే తెలియదండి. అన్నీ నమ్మేస్తారు. ఒక ఆయన వచ్చి ఒక బోధ చేస్తే దాన్ని నమ్మేస్తారు, ఇంకొక ఆయన వచ్చి దానికి విరుద్ధంగా మరొకటి చెప్తే దాన్ని నమ్మేస్తారు. దీనికి ఒక పేరు పెట్టారు, బ్రదర్ బ్యాలెన్స్డ్గా ఉండాలి. కుదరదండి, బ్యాలెన్సింగ్ అనేది లేదు. ఫెయిత్, అది విశ్వాసం అనేది మన నిత్యత్వానికి సంబంధించిన మాట. దేవుని యొక్క వాక్యంలో ఏమి వ్రాయబడి ఉందో దానిని నమ్మాలి. దాన్ని నమ్మాలి అంటే వాక్యమంతా అర్థం చేసుకోవాలి. నేను మీకు ఎన్నో సంవత్సరాల నుంచి డాక్టరీని చెప్తూనే వస్తున్నాను. డాక్టరినల్ టీచింగ్ లేకుండా సంఘములో మనం ఏమి నమ్ముతున్నామో మనకు తెలియకపోతే ఏమండి మన క్రైస్తవులం అవ్వలేము. ఒక లూథరన్ అడగండి, అయ్యా నువ్వు ఎందుకు లూథరన్ అయ్యావు అని. మా తాత లూథరన్ అండి, మా నాయన లూథరన్ అండి, నేను లూథరన్ అండి, నా పిల్లలు లూథరన్ అండి. ఇంకొక ఆయన పిలిచి అడగండి, నువ్వు ఎందుకు బ్యాప్టిస్ట్ అయ్యా అని. ఏమో సార్, మా ముత్తాత బ్యాప్టిస్టు, మా తాత బ్యాప్టిస్టు, మా నాయన బ్యాప్టిస్టు, నేను బ్యాప్టిస్ట్. పెంటెకోస్తలు పట్టుకొని మీరెందుకు పెంటెకోస్తలు అంటే ఇక దానికి అసలు జవాబు కూడా ఉండదు అనుకోండి. ఎందుకు? వాట్ ఆర్ వీ బిలీవింగ్? ఏం నమ్ముతున్నాం మనం? మనమందరము ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇప్పటికే మీకు చాలా డాక్ట్రిన్ మీరు నేర్చుకున్నారు, చాలా నేర్చుకున్నారు ఓవర్ ద ఇయర్స్. ఒకే విశ్వాసములో డాక్ట్రిన్లో మనము కలిసి సాగాలి. చూడండి, 1 కొరింథీ 1వ అధ్యాయం 10వ వచనం. నేను ఎక్కువ రెఫరెన్స్లు ఇక్కడ అవసరం లేదు, ఎందుకంటే ఇది ఇప్పుడు డాక్ట్రిన్ బోధించేటప్పుడు మనకు ఒక్కొక్క పదానికి ఒక్కొక్క ఆదివారం పట్టింది నేర్చుకోవడానికి, అది డాక్ట్రిన్ కాబట్టి. ఇప్పుడు ఇది మనం చాలా వేగంగా వెళ్ళిపోతాం. చదవండి. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవలెననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలెనని వేడుకొనుచున్నాను. ఏక తాత్పర్యము, ఏక మనస్సు కలిగి ఉంటే కక్షలు ఉండవంటే యూనిటీ ఎప్పుడు వస్తుందయ్యా అంటే వెన్ దేర్ ఈస్ వన్ సింగిల్ ఫెయిత్. ఒకే విశ్వాసము. మనం ఏమి నమ్ముతున్నాం అన్నది దృఢంగా నమ్మాలి. ఏమండి, క్రైస్తవ సంఘం అనేది విశ్వాసం మీద కట్టబడుతుంది. విశ్వాసం అంటే మనం రక్షించబడడం కొరకైన విశ్వాసం గురించి మాట్లాడడం లేదండి. ద బాడీ ఆఫ్ ఫెయిత్, వాట్ వీ బిలీవ్. బైబిల్ అంటే ఏం నమ్ముతున్నాం? బైబిల్ అంటే బైబిల్ దేవుని వాక్యం నమ్ముతున్నాం. బైబిల్లో
ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనము నుండి ప్రకటన గ్రంథము ఆఖరి అధ్యాయం ఆఖరి వచనము వరకు అండి ప్రతి మాట దేవుని వాక్యం అని నమ్ముతాం మనం. చాలామంది అలా నమ్మట్లేదు. బైబిల్లో దేవుని వాక్యం ఉందంటున్నారు. అంటే ఎక్కడుందో మరి అది ఏమండి, ఎక్కడుందో? ఇంకొక ఆయన అంటాడు, నువ్వు వాక్యం చదివేటప్పుడు కొన్ని నీ మనసుకు హత్తుకుంటాయి, అది దేవుని వాక్యం అంట. అంటే 23వ కీర్తన కిషోర్ మనసుకు హత్తుకుంది, ఆయనకి అది వాక్యం. 23వ కీర్తన నా మనసుకు హత్తుకోలేదు, అది నాకు వాక్యం, దేవుని వాక్యం కాదు. దెన్ వేర్ ఇస్ నిజానికి దేవుని వాక్యం అంటే ఏంటి? యేసు ప్రభు కన్యకకు పుట్టాడు అని నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. రెండవ రాకడను నమ్మని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకవేళ నమ్మినా ఎలా నమ్మాలో కూడా తెలియని వాళ్ళు ఉన్నారు. ఏమండి, వన్ సింగిల్ ఫెయిత్, డాక్టరల్ టీచింగ్. నేను అనుకుంటున్నాను మన వాళ్ళందరికీ కూడా బాగా విశ్వాసం తెలుసు, డాక్టరీన్ తెలుసు, మనం ఏమి నమ్ముతున్నామో ఇన్ని సంవత్సరాలుగా వింటానే ఉన్నారు. సో మనల్ని ఏది కూడా సంఘము డిస్టర్బ్ అవ్వకూడదు అంటే చాలా ప్రధానమైన విషయము సింగిల్ ఫెయిత్. కొన్ని సంఘాలకు మనుషులు వెళ్తూ ఉంటారు, వస్తూ ఉంటారు. వాళ్ళు ఎందుకు వెళ్తారో వాళ్ళకి అర్థం కాదు, వెళ్తారు అంతే. ఆదివారం వెళ్ళాలి కాబట్టి వెళ్తారు. రకరకాల స్పీకర్లు వచ్చిపోతూ ఉంటారు, ఒక్కొక్క ఆయన ఒక్కొక్కటి బోధిస్తూ ఉంటాడు. చర్చ్ ఈస్ కన్ఫ్యూజ్డ్, దే డోంట్ నో వాట్ టు బిలీవ్. అందుకే నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ టీవీల్లో వచ్చే ప్రసంగాలు వినడం మానేయాలి, యూట్యూబ్లో వచ్చే వినడం మానేయాలి. ఎవరికి ఏది దోస్తుంది చెప్తున్నారు, వీళ్ళు వినేస్తున్నారు, దే ఆర్ కన్ఫ్యూజ్డ్. ఉదయం నుంచి సాయంత్రం దాకా టీవీ ఆన్లో పెడతారు, ఏదో ఒక ఛానల్, ఏది అది రక్షణనో ఇంకేవో రకరకాల రోజంతా ప్రసంగాలు వస్తూనే ఉంటాయి. ఏమనుకుంటారంటే అట్లా రోజంతా ప్రసంగాలు ఇంట్లో వస్తూ ఉంటే ఉన్న దయ్యాలన్నీ పోతాయనో, రోగాలు రాకుండా ఉంటాయనో. నాట్ కరెక్ట్. ఫెయిత్, మనమందరము విశ్వాస విషయములోను రెండవ మాట అంటాడు, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది అంటాడు. ఏకత్వం, వన్నెస్, ఏక తాత్పర్యం అంటాడు. ఇందాక మనకు చదివాం కొరింథీ పత్రికలో. ఏక మనస్సు అంటాడు డాక్టరీన్ విషయం. అంతే. రెండవది ఏమిటంటే, రెండవ విషయం ఏమి నియమించాడు అంటే, దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములో యేసు ప్రభువుని గురించిన జ్ఞానం. ఎందుకు తెలియదండి మనకు యేసు ప్రభు? ఏమండి, యేసు ప్రభు కన్యకకు పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, జ్ఞానులు వచ్చారు, బంగారం ఇచ్చారు, ఇంకా ఏవేవో ఇచ్చారు, వెళ్ళిపోయారు. పిల్లల్ని చంపాడు హేరోదు. యేసు ప్రభు ఐగుప్తుకు వెళ్ళిపోయాడు, మళ్ళీ ఐగుప్తు నుంచి వచ్చాడు, నజరేతుకి వెళ్ళాడు, 30 సంవత్సరాల దాకా అక్కడ ఉన్నాడు. ఆ తర్వాత యోర్దాను నదికి వచ్చాడు, బాప్తిసం ఇచ్చి యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నాడు, 3.5 సంవత్సరాలు బోధ చేశాడు, అద్భుతాలు చేశాడు, మన పాపముల కొరకు చనిపోయాడు. ఆయన దేవుడు కనుక తిరిగి లేచాడు, అందరికీ కనపడ్డాడు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తానని చెప్పాడు. ఇంకేం తెలుసుకోవాలి యేసు ప్రభు గురించి? ఏమండి, కాస్త వాక్యం వింటున్నటువంటి ఒక క్రైస్తవేతరునికి కూడా ఇప్పుడు నేను చెప్పిందంతా తెలుసండి. ఇప్పుడు నేను చెప్పిందంతా తెలుసు. కానీ ఇక్కడ పౌలు అంటాడు, దేవుని కుమారుని గూర్చిన జ్ఞానము. వీ నీడ్ టు నో క్రైస్ట్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్. రోజు రోజుకు యేసు ప్రభువును ఎరగాలి. ఎరగడం అంటే ఏమిటి? నేను మీకు చాలా వివరంగా చెప్పాను కదా. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం చెప్పినప్పుడు ఆయన ఎవరిని ఎరిగెనో కదా,
ఎరుగుట అంటే ఏమిటో నేను డీటెయిల్గా ఒక గంట సేపు మాట్లాడినట్టున్నాను. రోమాపత్రిక చెప్పినప్పుడు కూడా ఒక గంట సేపు చెప్పాను. మళ్ళీ ఎఫ్సి పత్రిక చెప్పినప్పుడు కూడా చెప్తున్నప్పుడు కూడా మొదటి అధ్యాయం చెప్తున్నప్పుడు కూడా ఎరగడం అంటే ఏమిటి? రెండు విషయాలండి. ఇట్ ఈస్ నోయింగ్ క్రైస్ట్, నాట్ నోయింగ్ అబౌట్ క్రైస్ట్. బాగా అర్థం చేసుకున్నారా? నోయింగ్ అబౌట్ పర్సన్, నోయింగ్ పర్సన్ హిమ్సెల్ఫ్. గాంధీ గురించి తెలుసా? తెలుసు. అబ్రహాం లింకన్ గురించి తెలుసా? తెలుసు. అశోకుడు గురించి తెలుసా? తెలుసు. హిట్లర్ గురించి తెలుసా? తెలుసు. ఆ విషయం మాట్లాడడం లేదండి. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ నోయింగ్ అబౌట్. యేసు ప్రభువును గురించి నోయింగ్ అబౌట్. ఇక్కడ ఏమంటాడంటే దేవుని కుమారుని గూర్చిన జ్ఞానమును ఎరుగుట. ఇక్కడ జ్ఞానము అనే మాట గ్రీకులో ఏమిటంటే ఎపిగ్నోసిస్. రెండు మాటలు ఉన్నాయండి, గ్నోసిస్, ఎపిగ్నోసిస్. గ్నోసిస్ అంటే జ్ఞానం, గ్నోసిస్ అంటే జ్ఞానం. ఎపిగ్నోసిస్ అంటే మామూలుగా హృదయం మనసుతో ఎరిగిన దానికన్నా అధికముగా ఎరుగుట. దట్ మీన్స్ నోయింగ్ క్రైస్ట్ ఇంటిమేట్లీ అంటాడు. దాని అర్థం అది ఎపిగ్నోసిస్. ఇక్కడ వాడిన మాట అది, నాట్ గ్నోసిస్. కేవలము జ్ఞానం కాదు, యేసు ప్రభువును గూర్చిన ఇన్ఫర్మేషన్ ఉంది మనకు. ఇట్ ఈస్ నాట్ ఇన్ఫర్మేషన్ బట్ ఇట్ ఈస్ ఇంటిమసీ. ఏమండి? ఇన్ఫర్మేషన్ కాదు. యేసు ప్రభు ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, కన్యక పుట్టాడు, బెత్లెహేములో పుట్టాడు, నక్షత్రం, ఇదంతా ఏమిటి? ఇన్ఫర్మేషన్. యేసు ప్రభు మన కొరకు చనిపోయాడు, ఏమిటిది? ఇన్ఫర్మేషన్. యేసు ప్రభు వెళ్ళిపోయాడు, మళ్ళీ వస్తాడు, ఇన్ఫర్మేషన్. కానీ పౌలు అంటాడు ఒక మాట చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు. నిశ్చయముగా నా ప్రభువైన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై. బాగా వినండి. నా ప్రభువును గూర్చి, నా ప్రభు అయిన యేసు క్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొని, ఐ ట్రీట్ ఎవ్రీథింగ్ రబిష్. సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందలి విశ్వాసము వలనైన నీతి అనగా ఎస్ ఆయన యందు అగపడు నిమిత్తము ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలనని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడనగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని పెంటగా ఎంచుకొనుచున్నాను. 12వ వచనం వరకు చదవమ్మా. 12 కూడా చదువు. సంపూర్ణ సిద్ధి పొందితునని నేను అనుకున్నట్లేదు గాని నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను. ఏమంటున్నాడంటే నేను యేసు ప్రభువును పట్టుకోలేదు, యేసు ప్రభువే నన్ను పట్టుకున్నాడు. ఏమండి? యేసు ప్రభువే నన్ను పట్టుకున్నాడు. నేను యేసు ప్రభుని ఎరగవలేను. ఏమండి? పౌలు పెద్దవాడైపోయాడు, తన సేవ యొక్క ఎండింగ్కి వచ్చాడు. ఈ ఫిలిప్పీ పత్రిక రాసేసరికి రోమా ఖైదులో ఉన్నాడు. ఇవే లాస్ట్. ఆ తర్వాత
తిమోతి పత్రిక రాశాడు. అది చాలా కాలం గ్యాప్ తర్వాత. సో ఆల్మోస్ట్ ఎండింగ్ పత్రికలు ఇవి. ఆయనకి ఇంకా యేసుప్రభు తెలియదా? ఇంకా యేసుప్రభు తెలియదా? ఏమండి, క్రీస్తును ఎరగవలనని, ఏమండి, నోయింగ్ క్రైస్ట్ ఇంటిమేట్లీ ఎలా తెలుస్తుంది? ఏమండి, ఒక వ్యక్తి మనకు కొన్నిసార్లు అండి, ఒక వ్యక్తి యొక్క పరువు బాగా తీసేవాడు ఎవడండి? ఏమండి, బాగా తెలిసినవాడే. పైన అలో అలో అనుకునేవాడికి కోపం వచ్చిందనుకోండి, ఆడు మన గురించి చెప్పడానికి ఏమీ లేదు. మన గురించి బాగా చెడు చెప్పి బాగా పాడు చేసేయగలిగే వ్యక్తి ఎవడండి? బాగా తెలిసినవాడు. అంతే కదా. బాగా ఎరుగుట, బాగా ఎరుగుట. దట్ మీన్స్ యేసు ప్రభువుతో టైం గడపడం, యేసు ప్రభువుతో టైం గడపడం ఇన్ ప్రేయర్ అండ్ ఇన్ రీడింగ్ ద బైబిల్. మరి ప్రేయర్ అండ్ రీడింగ్ ద బైబిల్, ప్రార్థన మరియు వాక్యము, ఇది ఇట్ విల్ మేక్ అస్ టు నో క్రైస్ట్ బెటర్ అండ్ బెటర్. ఇప్పుడు మనకు తెలిసిన ప్రభు స్వరూపం ఇంటిమేట్గా తెలియాలి. అప్పుడు కదా ఆయన స్వరూపం మనలోనికి వస్తుంది. ఏమండి, అప్పుడు కదా ఆయన వల్లే నడుస్తాం. మూడవ విషయం మాట్లాడుతున్నాడు, మెచ్యూరిటీ. మెచ్యూరిటీ ఒకటేమిటి? కామన్ ఫెయిత్, నోయింగ్ క్రైస్ట్ ఇంటిమేట్లీ, అండ్ థర్డ్ వన్ ఈజ్ మెచ్యూరిటీ. అందరం ఒకే విశ్వాసాన్ని కలిగి ఉండుట, యేసు ప్రభుని బాగుగా ఎరుగుట. మూడవది మెచ్యూరిటీ, పరిణితి చెందుట. ఏమంటాడు? సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు మగు వరకు ఇలాగున నియమించాడు. అంటే ఏమంటున్నాడండి? సంపూర్ణమైన పురుషులం అవ్వాలి అంటే ఏమిటో చెప్తున్నాడు. అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమై, పురుషులము అనే మాట వాడాడు ఇక్కడ. ఏమండి, ఓకే, పుట్టగానే పిల్లవాడు మేలా ఫీమేలా జెండర్ ఎంఎఫ్ అని రాసేస్తారు. కానీ దానికి కొన్ని పేర్లు ఉన్నాయి. ఏమంటారండి? శిశువు అంటారు. పురుషుడు అంటారా? ఏమండి, టెక్నికల్గా పురుషుడే, టెక్నికల్గా స్త్రీ, కానీ శిశువు, బాలుడు లేదా బాలిక కదా. కానీ మెచ్యూరిటీ వచ్చినప్పుడు, పరిణితి చెందినప్పుడు, మంచి చెడ్డలను గుర్తించగలిగి సరైనటువంటి నిర్ణయాలు చేయగలిగినప్పుడు, ఆ స్థాయి వచ్చినప్పుడు ఏమంటారండి? నౌ ఈజ్ పర్ఫెక్ట్ మ్యాన్ ఆర్ పర్ఫెక్ట్ ఉమెన్. అది ఇక్కడ అర్థం చెప్తున్నాడు. క్రీస్తు యేసునకు కలిగిన పురుషత్వము అంటే ఆ మెచ్యూరిటీలోనికి, యేసు ప్రభు స్వరూపములోనికి క్రిస్టియన్ మెచ్యూరిటీ రావాలి. క్రైస్తవులముగా ఒక మెచ్యూరిటీ, ఒక పరిణితి చెందినటువంటి మానసికమైనటువంటి పరిణితి, విశ్వాస సంబంధమైనటువంటి పరిణితి, మెచ్యూరిటీ రావాలి, పరిణితి రావాలి. అనగా యేసు ప్రభు యొక్క స్వరూపములోనికి మనము రోజు రోజుకు ఎదగాలి. పర్ఫెక్షన్ భూమి మీద వస్తుందా? రాదు. కానీ ఒక లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ మాత్రం తప్పకుండా వస్తుంది. నాట్ కంప్లీట్ పర్ఫెక్షన్, బట్ దేర్ ఈజ్ ఏ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్ వీ విల్ డెఫినెట్లీ అటైన్. లేకపోతే ఇదంతా ఎందుకు రాస్తాడండి? ఇదంతా ఎందుకు రాస్తాడు? పరలోకములో పూర్తి పరిపూర్ణత వస్తుందన్నప్పుడు ఇదంతా రాయడం అవసరమా? భూమి మీద కంప్లీట్ పర్ఫెక్షన్ రాదేమో కానీ, బట్ దేర్ ఈజ్ వన్ లెవెల్ ఆఫ్ పర్ఫెక్షన్. ఒక స్థాయి,
ఒక స్థాయికి సంబంధించిన పరిణితి వచ్చి తీరాలి. యేసుప్రభు స్వరూపంలోనికి మార్చబడేటప్పుడు ఒక స్థాయి, కంప్లీట్ పర్ఫెక్ట్ అవ్వమేమో కానీ ఒక పర్ఫెక్షన్ లెవెల్ అనేది ఒకటి వస్తుంది, తప్పకుండా రావాలి, తప్పకుండా రావాలి. దాన్ని పొందాలి అంటాడు. ఆ తర్వాత ఏమంటాడంటే, మనం ఆల్రెడీ 13వ వచనము చూసేశాం, ఇప్పుడు 14 కొద్దాం. అందువలన అంటాడు. అందువలన అంటే ఇట్ ఈస్ లింక్ టు వర్స్ 12, 11, 12 వచనాలకు లింక్ అన్నమాట ఇది. అందువలన, దేని వలన? ఈ 3 మనకు ఉన్నందువలన. ఏమిటది? కామన్ ఫెయిత్, అందరం ఒకే రకమైన విశ్వాసము, తాత్పర్యము కలిగి ఉండుట. రెండవది క్రీస్తుని ఎరుగుట. మూడవది పరిణితి. అప్పుడు ఏం జరుగుతుందంట? ద రిజల్ట్స్. అందువలన మనము ఇక మీదట పసిపిల్లలమై ఉండి, ఇందాకేం చెప్పాడండి? క్రీస్తునకు తగిన పురుషత్వము అన్నాడు. ఇక్కడ ఇప్పుడు ఏమంటున్నాడు? ఇక మీదట మనం పసిపిల్లలముగా ఉండవద్దు. పసిపిల్లలు ఊరికనే మోసపోతారండి. దే బిలీవ్ ఎవ్రీథింగ్. అసలు దే డోంట్ బిలీవ్ ఆర్ బిలీవ్. ఒక విషయం ఏమండి, ఏది నమ్మరు, అన్నీ నమ్ముతారు. వాళ్ళకి మనసులో ఏది ఉండదు, ఇది నమ్మాలి ఇది నమ్మకూడదని. ఆ టైంకి నమ్మేస్తారు, ఆ టైంకి నమ్మకుండా పోతారు. పసిపిల్లలమై ఉండొద్దని అంటూ ఏమంటున్నాడు బాగా గమనించండి. మనుష్యుల మాయోపాయములు, నెంబర్ 1, మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు అటు ఇటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమైనట్లు ఉండక. సో ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మనము ఒకే విశ్వాసాన్ని కలిగి ఉంటామో, యేసు ప్రభుని ఎరిగే విషయంలో మనం ముందుకు సాగుతూ ఉంటామో, మనము పరిణితి చెందుతూ ఉంటామో, దాని రిజల్ట్ ఏమిటయ్యా అంటే స్టెబిలిటీ. అలల చేత అటు ఇటు ఇప్పుడు చూడండి, అటు ఇటు కొట్టుకొని పోవడం అంటే సముద్రము ఒడ్డుకు వెళ్ళి మాటికి చాలాసార్లు సముద్రపు ఒడ్డుకు వెళ్ళిన వాళ్ళకి అర్థమవుతుంది ఇది. ఇప్పుడు ఏదైనా ఇట్లా విసిరేమనుకోండి, అలా ఏం చేస్తుందంటే దాన్ని ఇక్కడ కొట్టుకొస్తుంది, మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళిపోతుంది, దాన్ని మళ్ళీ ఇటుతలు కొట్టేస్తుంది, మళ్ళీ లాక్కెళ్ళిపోతుంది. అలా ఒక 3-4 సార్లు తర్వాత అది లోపలికి అట్లానే వెళ్ళిపోవడమో లేకపోతే పూర్తిగా ఒడ్డుకు వచ్చి పడిపోవడమో జరుగుతుంది. అంటే అలా ఇటు కొడితే ఇటు, అలా ఇటు కొడితే ఇటు, అలాంటి బోధలు అంటాడు. ఏ ఉపదేశం అంటే ఆ ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోవద్దు. కారణం ఏమిటంటే, ఈ దుర్బోధలు చేసేవారు 3 చక్కటి మాటలు ఉపయోగించాడండి. మాయోపాయములు అంటాడు. గ్రీకులో ఇక్కడ వాడిన మాట కుబియా. ఆ కుబియా అన్న మాటలో నుంచి క్యూబ్ అనే మాట వచ్చింది. డైస్ అంటారు చూసారా, తెలుగులో పాచికలు అంటాం మనం. తెలుగులో ఏమంటామండి? పాచిక. వాడు పాచిక వేశాడు సార్ అంటారు. అంటే పాచికలు వేశాడు అంటే అవతలోని మోసం చేశాడు అని అర్థం. అంతే. మాయోపాయములు, వంచనతోనూ అంటాడు. గ్రీక్లో మంచి మాట వాడాడు, పనౌర్జియా అంటాడు. అంటే క్రాఫ్ట్స్. ఏమండి? హ్యాండీక్రాఫ్ట్స్ అంటాం కదా, పోయి చూస్తాం చక్కటి బొమ్మలు చెక్కుంటాయి. ఏంటది? క్రాఫ్ట్ కదా. క్రాఫ్ట్ టీచర్. సండే స్కూల్లో కూడా మనం అంతా క్రాఫ్ట్ చేస్తారు కదా, క్రాఫ్ట్ నేర్పిస్తారు. గడియారం చేయడము, లేకపోతే ఒక డబ్బా చేయడము, లేకపోతే ఒక బొమ్మ చేయడము కదా, ఏదో నేర్పిస్తారు కదా సండే స్కూల్లో. క్రాఫ్ట్ అదే అండి. అంటే
వంచన అన్నాడు తెలుగులో. క్రాఫ్ట్ అంటే అది మోసమనే చాలా చక్కగా, భలే ముద్దుగా, చాలా నేర్పరితనంతో ఈ దుర్బోధలు చేసేవారు ఏమండి, మాయోపాయములు అంటే పాచికలు వేసినట్లుగా వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తి మెథాడియా అంటాడు గ్రీక్ భాషలో. దాన్నే మనం మెథడ్ అనే మాట కూడా మాట్లాడుకుంటాం ఇంగ్లీష్లో. స్కీమింగ్, మెథోడియా అంటే స్కీమింగ్. స్కీమింగ్ అంటే అర్థం ఏంటి ఏమండి? ఇప్పుడు ఎవరినైనా మోసం చేయాలి, బాగా వినండి, మోసం చెయ్యాలని అనుకోం, అవకాశం దొరికింది వెంటనే మోసం చేసేస్తాడు. స్కీమింగ్ అంటే 6 నెలల తర్వాత తాను ఏం చేయాలనుకున్నాడో ఇప్పటి నుంచి దానికి రోడ్డు వేసుకుంటాడు. దట్ ఈస్ కాల్డ్ స్కీమింగ్. ఈ దుర్బోధలు కల్పించబడిన, మనుషుల చేత కల్పించబడిన ఉపదేశములకు అటు ఇటు కొట్టుకొని పోయినట్లుగా ఉండవద్దు. మన మెచ్యూరిటీకి గుర్తు ఏమిటయ్యా అంటే వీ విల్ హ్యావ్ స్టెబిలిటీ. ప్రతి చిన్నదానికి అటు ఇటు కొట్టుకొని పోతే, ఏ ఉపదేశానికంటే ఉపదేశానికి అటు ఇటు కొట్టుకొని పోతే చాలా కష్టం అండి. ఈ తప్పు బోధలు, వీళ్ళు తప్పు బోధ అన్నది డైరెక్ట్గా చెయ్యరండి. బైబిల్లో నుంచి ఒక వాక్యం తీసుకుంటారు, ఒక సత్యం చెప్తారు, ఒక సత్యము చెప్పి ఆ సత్యానికి కొన్ని అబద్ధాలు జోడిస్తారు. మనం ఏమనుకుంటాం, అంతా బాగానే ఉందనుకుంటాం. అందుకే ఆ మాటలు ఉపయోగించాడు. మాయోపాయములు, వంచన, కుయుక్తి. ఎవరైతే ఇమ్మెచ్యూర్ క్రిస్టియన్స్ ఉంటారో, ఒక విషయం గమనించండి. ఇప్పుడు మన దగ్గర పెద్ద పెద్ద ప్రసంగికులు, టీవీ వాళ్ళు వేల మంది పోతూ ఉంటారు. అండ్ విచిత్రం ఏంటో తెలుసండి, దే గివ్ మనీ దేర్. చిన్న సంఘాలకు వెళ్ళి అక్కడ ఇవ్వబుద్ధి కాదు అక్కడ. నేను కొద్దిమందితో మాట్లాడుతున్నాను, ఎక్కడికి వెళ్తావయ్యా నువ్వు? రోడ్డు మీద బండి మీద టీ పెట్టుకొని. అట్లా కొద్దిమంది ఇంటర్వ్యూ చేశాను నేను. క్రిస్టియన్ ఏదో చిన్న బొమ్మ ఏదో లేకపోతే ఏదో పాటలు వింటూ ఉంటాడు, అర్థమైపోతుంది దిస్ ఫెలో ఇస్ క్రిస్టియన్ అని. వాడి దగ్గర టీ తాగుతూ ఎక్కడికి వెళ్తావు? చర్చికి. సరే, ఇప్పుడున్న పెద్ద పెద్ద పేర్లలో ఒక పేరు చెప్తాడు. నేను అడిగాను, నీకేం మేలు కలిగింది? నువ్వెవరో ఆయనకు తెలుసా అని అడిగాను. నువ్వెవరో ఆయనకు తెలుసా? అన్ని వేల మందిలో నువ్వెవరో ఆయనకు తెలుసా? ఏమన్నాడు తెలుసండి, మనం ఆయనకు తెలియాలా సార్, దేవునికి తెలియదా? నేను మరి దేవునికి తెలిసినప్పుడు అక్కడికి పోవడం ఎందుకే, ఇక్కడే ఉండు, దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు కదా. ఇంకొక ఇంట్లో ప్రార్థన, మనకి ఒక 2-3 వారాలు వచ్చారు వెంకటలక్ష్మి వాళ్ళ బంధువులు. సరే, వెళ్ళి ప్రేయర్ పెట్టాం. ఆయన భార్య ఏం చెప్తుందంటే, ఈయన అక్కడికి ఎక్కడికో పోతాడండి ఫంక్షన్ హాల్కి, పోయినప్పుడంతా 1000 రూపాయలు ఇచ్చేసి వస్తాడు. అక్కడ మా సంపాదన నెలకు 5-6 వేలు లేదు, వారం 1000 ఇచ్చేసి వస్తే మేము ఏం తినాలి? మేము ఏమి తినాలి? ఇట్లా డబ్బులు తీసుకుంటూ ఉంటే వాళ్ళు, ఈయన ఇచ్చేస్తూ ఉంటే అమాయకంగా, మేము ఎందుకు ప్రార్థనకి రావాలి? మా డబ్బులన్నీ పోతాయి కదా. ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదండి. ఏం చెప్పాలో అర్థం కాలేదు. సరే, స్వార్థ చెప్పాము, వచ్చామనుకోండి. సరే, వారు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు, ఏదో దూరం సరూర్ నగర్ ఇటు వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే కుయుక్తి, వంచన, మాయోపాయములు.
ఎవరు వెళ్తారంటే మనుషులు రోజు రోజుకి ఎందుకు పెరిగిపోతారంటే అక్కడికి వెళ్ళే వాళ్ళంతా కూడా ఏ చర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారంటే సరిగ్గా వాక్యము బోధించబడని సంఘాల్లో నుంచి వచ్చిన వాళ్ళే వాటికి వెళ్ళేది. మన చర్చ నుంచి ఎవరు పోరండి. ఇక్కడ ఒక ఆయన ఇక్కడ మల్కాజ్గిరిలో పెట్టేవాడు, చాలా కాలం పెట్టాడు. మొత్తానికి ఖాళీ చేయించాను అనుకోండి. అందరూ వచ్చి పెద్ద తలనొప్పి అయిపోయింది, మాకే ఖాళీ చేయించారు. నా స్టూడెంట్ ఒక చర్చ్ ఉన్నారు. ఆయన ఉండి, జోషన్న ఆయన వచ్చి పెట్టిన తర్వాత 50 కుటుంబాలు వెళ్ళిపోయినాయన్న నా సంఘంలో నుంచి అన్నాడు ఆయన. హౌ మెనీ ఫ్యామిలీస్? 50 ఫ్యామిలీస్. 10 సంవత్సరాలు కష్టపడి కట్టాను, 50 కుటుంబాలు 3 నెలల్లో వెళ్ళిపోయారన్న. నేను ఒక మాట చెప్పనా అన్నాను, మా సంఘంలో నుంచి ఒక్కరు కూడా పోలేదు అని చెప్పాను నేను. మా సంఘంలో నుంచి ఒక్కరు కూడా పోలేదు. కారణం అర్థం చేసుకుంటున్నావా నువ్వు అని అడిగాను. దెర్ ఇస్ నో టీచింగ్ ఇన్ యువర్ చర్చ్. దెర్ ఇస్ నో టీచింగ్ ఇన్ యువర్ చర్చ్. ప్రసంగాలు చేశావు నువ్వు, వాక్యం చెప్పలేదు వాళ్ళకి. బైబిల్ చెప్పలేదు నువ్వు. బైబిల్ని వాడుకొని నీకు వచ్చిందంతా చెప్తా పోయావు వారం. ఆయన నీకంటే వారం ఇంకా బాగా చెప్తున్నాడు కాబట్టి వెళ్ళిపోయారు. నీకు ఆయనకి తేడా లేదు. కాదంటే ఆయన నీకంటే స్కిల్ఫుల్గా చెప్తున్నాడు, వెళ్ళిపోయాడు. నా దగ్గర నుంచి ఎవరు పోరు. ఎందుకు పోరో తెలుసా? వాక్యమే చెప్తాను నేను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నువ్వు బైబిల్ కాలంలో నేర్చుకున్నావు కదా వాక్యము, చెప్పు. ఇప్పుడైనా చెప్పు. కనీసం మిగిలిన కుటుంబాలైనా అటు ఇటు కొట్టుకొని పోకుండా స్థిరంగా ఉంటారు. స్టెబిలిటీ ఈజ్ ఎ ప్రూఫ్ ఫార్ అవర్ మెచ్యూరిటీ. నిలకడ కలిగి ఉండాలి అంటాడు. 15వ వచనానికి వస్తున్నాను. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములలో ఎదుగుదాం. అది క్రీస్తు వలె ఉండుటకు ప్రేమ కలిగి సత్యము చెప్పుచు. ఇక్కడ ప్రేమ కలిగి సత్యము చెప్పడము అంటే ఏమండి, సత్యం చెప్పాలి. ఒక భక్తుడు అంటాడు, ట్రూత్ వితౌట్ లవ్ ఈజ్ బ్రుటాలిటీ అంటాడు. ద ట్రూత్ వితౌట్ లవ్ ఈజ్ బ్రుటాలిటీ. ద లవ్ వితౌట్ ట్రూత్ ఈజ్ హిపోక్రసీ. అర్థమవుతుందండి? ద లవ్ వితౌట్ ట్రూత్ ఈజ్ హిపోక్రసీ అంటాడు. అంటే ప్రేమ లేకుండా సత్యము చెప్పడము చాలా దుర్మార్గముతో కూడిన పని అంటాడు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. బ్రదర్, నాకేం మొహమాటం లేదండి, ముఖం మీద చెప్పేస్తా. గొప్ప దట్ ఈజ్ బ్రుటాలిటీ. బ్రదర్, పుండ బద్దలు కొట్టేస్తా బ్రదర్ ముఖం మీద. నేను ఏమనుకున్నారు, కటాకట్ మామూలు కటాకట్ ఉంటా నేను. దాట్ ఈస్ నాట్ కరెక్ట్. దెర్ ఇస్ నో లవ్ ఇన్ ఇట్. సంఘంలోని ఐక్యత, స్టెబిలిటీ, సత్యం చెప్పొచ్చు. సత్యం చెప్పడం అంటే బ్రదర్ అలా కాదు, మీరు ఇలా ఉంటే మంచిది, లేకుంటే అమ్మ నువ్వు సరిగ్గా చర్చికి రావట్లేదు. ప్రేమతో ముందు వీ షుడ్ షో దెమ్ లవ్. అప్పుడు మనం సత్యం చెప్పినప్పుడు, వాళ్ళని హెచ్చరించినప్పుడు వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు. మన దగ్గర ప్రేమ కనపడినప్పుడు మనము చెప్పితే దట్ ఈస్ బ్రుటాలిటీ. కొద్దిమంది ప్రేమ సత్యం చెప్పరు, ఏమన్నా చేసుకుని బాబు నాకెందుకు, ప్రేమతో నో, దట్ ఈస్ హిపోక్రసీ. లవ్ అండ్ ట్రూత్ మస్ట్ గో టుగెదర్. సంఘంలోని ఐక్యత కాపాడబడ్డానికి, సంఘం ఒక మెచ్యూరిటీలోనికి ఎదగడానికి,
అందుకే అక్కడ కింద చెప్పాడు, క్రీస్తు వలె ఉండుటకు. యేసుప్రభు వారు సత్యము ప్రేమ రెండు కలిపే వెళ్ళాయి యేసుప్రభు దగ్గర నుంచి. కృపా సత్యం, కృపా సత్యం. ద గ్రేస్ అండ్ ట్రూత్ ఆర్ మింగిల్డ్ టుగెదర్ ఇన్ క్రైస్ట్. ఆ రెండు కలిపి వెళ్ళినాయి. ఇంకొక మాట ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఎవాంజలిజం. ఎవాంజలిజం, సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలి. సువార్త చెప్పడం అన్నది మన మెచ్యూరిటీకి మరొక గుర్తండి. సువార్త చెప్పాలి, ఇతరులకు తీసుకొని రావాలి ప్రభు దగ్గరికి. ముందుకెళ్తామండి. 10వ వచనంలో ఏమంటాడంటే, ఆయన శిరస్సై ఉన్నాడు. ఎఫెసీ పత్రికలో శరీరము శిరస్సు, శరీరము శిరస్సు చూడండి, దట్ ఈస్ ద మేజర్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ద బుక్. సంఘము క్రీస్తు ప్రభు యొక్క శరీరము, క్రీస్తు ప్రభు సంఘము యొక్క శిరస్సు అన్నది ఎఫెసీ పత్రికలో కేంద్ర అంశము. కేంద్ర అంశం అది, ప్రధానమైన అంశం అదే. మాటిమాటికి అక్కడికే వస్తాడు. ఆయన శిరస్సై ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలగజేసుకొనుచున్నది. బాగా వినండి, ఇక్కడ నా శరీరానికి అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? నా శరీరం అభివృద్ధి చెందాలి అంటే నా శరీరమే నా శరీరాన్ని అభివృద్ధిపరచాలి. ఎవరి శరీరము వాళ్ళ శరీరాన్నే అభివృద్ధిపరచాలండి. ఎలా కలుగుతుందంటాడు? ప్రతి కీలు వలన, ప్రతి అవయవము, ఇది శిరస్సు. శిరస్సు కింద శరీరం ఉంది. ఎన్నో అవయవాలు ఉన్నాయి, ఎన్నో అవయవాలు ఉన్నాయి. ఈ అవయవాలన్నీ కూడా కీళ్ళు ఉన్నాయి కదా, కీళ్ళు అన్నీ కీళ్ళే కదా, అన్నీ కీళ్ళే, అన్నీ కీళ్ళు కదా, అన్నీ కీళ్ళు. మొత్తం శరీరం అంతా కూడా ప్రతి కీలు చేత అతకబడి, అంటే కండరాలు, నరాలు, ఎముకలు బాగా ఇట్లా ముడుచుకుంటుంది. కిందకు ముడుచుకుంటుంది. ఇది ఇట్లా ముడుచుకుంటుందా? అవదు. కానీ ఇలా ముడుచుకొని తీరాల. ప్రతి కీలు వలన కలిగిన బలము చేత. బలం ఎలా వస్తుంది? అన్ని కీళ్ళు పనిచేస్తేనే కదా. ఇప్పుడు ఒక బాల్ పట్టుకోవాలి, అవతలనైతే బాల్ లాగేసాడు కూడా నా చేతిలో నుంచి. ఏం లేనట్టు నా చేతిలో బలం లేదు, అంతే కదా. నా చేతిలో బలం ఉంటే లాగగలరా ఎవరైనా బాల్ నా చేతిలో నుంచి? లాగలేరు. ఒక వ్యక్తి లాగలేడు, నా చేతిలో బాల్ ఉంది, అవతల వ్యక్తి ఎంత పట్టినా లాగలేడంటే అర్థం ఏంటి? గ్రిప్ వచ్చింది. ఈ గ్రిప్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ కీలు పని చేసింది, ఈ వేలు కీలు, ఈ వేలు కీలు, ఈ వేలు కీలు, ఈ వేలు కీలు, ఇక్కడ కీలు, ఇది కీలు, ఈ కీలు, ఈ కీలు, ఈ కీలు, ఈ జాయింట్, ఈ జాయింట్, ఈ జాయింట్, అబ్బా, ఎన్ని జాయింట్లు పనిచేస్తే ఈ చేతిలో బలం వచ్చింది. దట్ ఈస్ బాడీ. అది శరీరం అంటే. ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద బ్రెయిన్, తలలో నుంచి వచ్చేటువంటి ఆజ్ఞలు. ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి అంటే, ఇది ఇక్కడ ఈ బ్రెయిన్ కదా, ఏమో ఇది పప్పెట్ షో కదా, వెనక కూర్చొని ఇది కలుగుతుంటే ఈ బొమ్మలు ఇట్లా 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 చేస్తూ ఉంటాయి. దిస్ బ్రెయిన్ ఈ కీళ్ళన్నింటినీ కూడా ఆడిస్తూ ఉంటుంది.
క్రీస్తు ప్రభు శిరస్సు. యేసు ప్రభు చేత వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్, దేవుని వాక్యం నుంచి వచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్స్ మన శరీరంలో ప్రతి కీలును అనగా సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా యునైటెడ్గా ఉంటేనే సంఘము క్షేమాభివృద్ధి జరుగుతుంది. ఎవ్రీబడి షుడ్ వర్క్. నాకేమీ పట్టదు అన్నట్టుగా చూడండి, ఇప్పుడు నేను పట్టుకోవాలి ఈ బొటన వేలు, నాకేమి లే అని ఈ బొటన వేలు పని చేయలేదు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఏమండి, నేను బాల్ పట్టుకోవాలి, ఒక 3 ఏళ్ళు పని చేయలేదు అనుకోండి, ఏం గ్రిప్ ఉంటుంది బాల్కి? ఎంతసేపు ఇవి 2 పోరాడగలవు? ఈ 2 వేళ్ళు ఎంతసేపు పోరాడగలవు? అలసిపోవాల్సిందే కదా, ఓడిపోవాల్సిందే కదా. కానీ 5 వేళ్ళు పట్టుకున్నాయి అనుకోండి గ్రిప్, 5 వేళ్ళ శక్తి ఉపయోగపడింది అనుకోండి, గెలుస్తుంది, ఈ చెయ్యి గెలుస్తుంది. ఇందులో ఏ ఒక్క వేలు కూడా సహకరించకపోతే ఈ చెయ్యి ఓడిపోతుంది. సంఘములో ఇఫ్ పీపుల్ ఏమండి రెస్పాన్సిబిలిటీస్ నువ్వు అది, నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు అవసరం లేదు. బ్రెయిన్ ఇన్స్ట్రక్షన్స్ వస్తూనే ఉంటాయి, కీళ్ళు పనిచేస్తూనే ఉంటాయి. నడవాలి, చేతులు ఊపకుండా నడిచి చూపియండి. మీరు ఏమయ్యా చేతులు ఊపకుండా నడుస్తారా? రోడ్డు మీద అందరు నిలబడి నిన్ను చూస్తూనే ఉంటారు, నువ్వు చేతులు ఊపకుండా నువ్వు నడుచుకుంటూ పో, ఎట్లుంటుందో. కుక్కలు కూడా అంటపడతాయి. ఏమండి, కుక్కలు కూడా అంటపడతాయి. ఎడమ కాలు ముందుకేస్తే ఎడమ చెయ్యి వెనక్కి వెళ్తుంది, కుడి చెయ్యి ముందుకు వస్తుంది. చెప్పారు ఎప్పుడన్నా, ఇదిగో నేను కుడి కాలు ముందుకే వస్తున్నా, ఎడమ చెయ్యి ముందుకు రా అని ఎప్పుడన్నా చెప్పావా? జరిగిపోతూ ఉంటుందండి, జరిగిపోతూ ఉంటుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ పని గురించి ఏం చెప్పాలి మనం? ఇంటర్నల్ ఆర్గన్స్ గురించి ఏం చెప్పాలి? ఎంత పని జరుగుతుంది లోపల మనకి? మన గుండె, మన ఊపిరితిత్తులు, మన లివరు, మన కడుపు, పేగులు, ఎంత పని జరుగుతుందండి లోపల. దేని పని అది చేస్తూనే ఉన్నాయి, బలం వస్తూనే ఉంది శరీరానికి. ద చర్చ్ మెంబర్స్ డు నాట్ సర్వ్ ఇన్ ద చర్చ్. ఆ సంఘం ఓడిపోతుంది, ఒక రోజున ఉండదు. ఐ టెల్ యూ, చర్చ్ విల్ నాట్ ఎగ్జిస్ట్. చివరికి బలహీనపడి చివరికి 6 7 మిగిలి ఏదో చర్చ్ చూసుకొని వెళ్ళిపోతారు. దట్ ఈజ్ ఆల్. దట్ వాట్ విల్ హ్యాపెన్ టు ద చర్చ్. సంఘానికి అదే జరుగుతుంది. సంఘము బలంగా ఉండాలి, శరీరం బలంగా ఉండాలి, ప్రతి కీలు కదలాలి, ప్రతి కీలు పనిచేయాలి. సంఘంలో ప్రతి వ్యక్తి సంఘ కార్యక్రమాల్లో పాలు పొందాలి. సంఘంలో ప్రతి వ్యక్తి సంఘ పరిచర్యలో చెప్పనవసరం లేదు. ఏముంది, ఏమైనా చెయ్యాలా నేను? ఇఫ్ అలా నా కుడి చెయ్యి పని చేయటం లేదు అంటే దీనికి పక్షవాతం వచ్చింది అండి. సంఘములో ఎక్కువ మంది సభ్యులు చచ్చుబడిపోయి ఉంటే ఏమండి, మిగిలిన శరీరం కూడా చచ్చు పడడానికి ఎక్కువ రోజులు పట్టదు. సంఘములోని ప్రతి కీలు పని చేయాలి, ప్రతి కీలు కదలాలి. సో అప్పుడు శరీరమునకు క్షేమాభివృద్ధి కలుగజేసుకొనిచున్నది. సో ఆ తర్వాత 17వ వచనము నుండి వాక్ ఇన్ ప్యూరిటీ, పరిశుద్ధతలో నడవండి. ఇది మనము వచ్చే వారంలో ఆలోచన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం.